అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఎప్పుడు ఫ్రూట్స్ ఇవ్వాలన్నా ఏదో ఒక విధంగా కట్ చేసి ఇస్తానన్నమాట పిల్లలకి. బట్ ఈసారి ఇలా కట్ చేస్తే నాకొద్దు మమ్మీ అనేసాడు మావాడు. సరే ఉండు చెప్తాను నీకు అనేసి డిఫరెంట్గా కావాలంట, డిఫరెంట్గా. సరే ఉండు అనేసి స్కూల్ నుంచి వస్తానే సరే అయితే వద్దకపోతే నేను తర్వాత ఇస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్తే తర్వాత ఇలా ట్రై చేశాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ముక్కలు తరిగేసి కొంచెం షుగర్ని యాడ్ చేసి తర్వాత ఇలా నిమ్మబద్దను పిండేసి బాగా గ్రైండ్ చేశాను. నేను ఎప్పుడు జ్యూసులు చేసినా జ్యూసర్తో చేయనండి, ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలని నేను ఎప్పుడైనా మామూలు మిక్సీ జార్లోనే చేసేస్తున్నాను. ఇలా ఫస్ట్గా ముక్కలు కొంచెం పంచదారను కొంచెం నిమ్మకాయ వేసేసి బాగా ఇలా జ్యూస్ చేసేసి వడబోసి తర్వాత ఇలా గ్లాసుల్లో చూసారా డిజైన్ ఏమి వాడట్లేదు నేను, అందరికీ ఈజీగా ఉండాలనేసి. సో ఇలా గ్లాసుల్లో వేసేసి తర్వాత మామూలు స్టిక్స్ కూడా అందుబాటులో లేకపోతేనే ఈసారి వీడియోలో స్పూన్లతో చేశాను అనమాట. 2 స్టిక్స్ పెట్టాను, ఐస్ క్రీమ్ స్టిక్స్ 2 స్పూన్తో చేశాను. చూసారా ఇలా చేశాను. తర్వాత నేను దాన్ని ఒక 4 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో వదిలేసాను అనమాట. సో ఇలా చేయడం వల్ల పిల్లలకి ఐస్ క్రీమ్ ఇంట్లోనే తయారు చేయొచ్చు, ప్లస్ బయట కూడా ఒక స్టోరేజ్ కోసం ప్లస్ టేస్టీ కోసం కెమికల్స్ అని కలుపుతుంటారు కదా. సో అలా కాకుండా పిల్లలకి ఫ్రూట్స్తోనే ఇలా హెల్తీగా ఐస్ క్రీమ్ చేసేయచ్చు, ఈజీ కదా. సో నేను అలాగే చేస్తాను. సో మీరు కూడా ఏం చేస్తారంటే పిల్లలు వచ్చే టయానికి ఇలా మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోయాక ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే ఐస్ క్రీమ్ అనేది తయారైపోతుంది. ఈజీ, హెల్దీ, ఏం కాదు. ఎందుకంటే బయట కెమికల్స్ వేసి అన్నీ తెచ్చి పెట్టడం కన్నా ఇలా హెల్దీగా ఫ్రూట్స్తో చేసింది ఏ ఇష్యూ ఉండదు. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.